అయితే ఇలాంటి తరుణంలో మీ విజయం సాధ్యం అవుతుందని అంటారు? ఖచ్చితంగా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉన్న ఆ ప్రజాస్వామిక ధోరణి కానీ, ఆ ఉద్యోగ అనుకూల విధానాలు కానీ, ఒక సీఎం స్థాయిలో వాళ్ళను ఉద్యోగ సంఘాలను పిలిచిన గత 10 సంవత్సరాల్లో జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలందరినీ పిలిచి మీ ఉద్యోగులకు చేయాలని ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year అయింది, ఇంకో కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా హామీ ఇస్తామని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు ఎప్పుడు జరగలేదు మేడం. అదేవిధంగా నిరుద్యోగులకి మొదటి సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల సానుకూలంగా ఉన్నారు. ప్లస్ ఇంతకుముందు ఉద్యోగులు ఇవ్వమని అడుక్కున్నా స్పందించే నాదుడు లేకుండే. ఇప్పుడు గవర్నమెంటే ఒక నిజాయితీ గల బుర్ర వెంకటేశం లాంటి వాళ్ళను, నవీన్ నికోలస్ వంటి నిజాయితీ పరుల అధికారులను నియమించి ప్రభుత్వం నిరుద్యోగులు అడగ ముందుకే వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అనేది ఖచ్చితంగా అది కాంగ్రెస్ విజయానికి ప్లస్ నా విజయానికి దోహదపడుతుందని భావిస్తా ఉన్నాను.